ఇచ్చాడు. అలా వాళ్ళిద్దరూ ఆ స్ట్రాబెర్రీ పండ్లను తింటూ మిత్రులయ్యారు. కాసేపటికి అక్కడికి ఒక ఎలుక, ఒక లేడీ బగ్ పురుగు కూడా వచ్చాయి. బంటు వాళ్ళిద్దరినీ బన్నీకి పరిచయం చేశాడు. అలా వాళ్ళ నలుగురు మిత్రులయ్యారు. ఉన్నట్టుండి ఆ అందమైన పూల తోటలో ఉన్న అడవిలో ఒక పెద్ద ఈదురుగాలి వచ్చింది. ఆ ఈదురుగాలికి బంటు ఇల్లు ఎగిరిపోయింది. అప్పుడు బంటు చాలా బాధపడ్డాడు. అప్పుడు బన్నీ, మిత్రమా, నువ్వేమీ బాధపడకు, మనం నలుగురం కలిసి మళ్ళీ నీ ఇల్లు కడదాం అని బంటుతో అన్నాడు. అలా వాళ్ళ నలుగురు మళ్ళీ బంటి ఇల్లుని కట్టారు. అలా వాళ్ళు సంతోషంగా ఆ అందమైన పూల తోటలు ఉన్న అడవిలో సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడిపారు. మరి ఈ కథలో నీతి ఏంటో తెలుసా? మనమందరం స్నేహంగా కలిసికట్టుగా ఏ పనైనా చేస్తే అది తప్పకుండా సాధిస్తాం.